హలో అండి అందరికీ. ఈరోజు బియ్యం పిండితో కరకరలాడే జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని పిల్లలకి స్నాక్స్ బాక్స్ కింద కూడా పెట్టవచ్చండి. ఇవి చాలా కమ్మగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. సో దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక పెద్ద కప్పు బియ్యం పిండి రైస్ ఫ్లోర్ తీసుకోండి. అందులో తగినంత ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేయాలండి. తర్వాత ఒక గుప్పెడు నువ్వులు వేయాలండి. నువ్వులు మంచిగా వాటర్తో వాష్ చేసుకొని వేయాలి. ఈ నువ్వులతోనే కమ్మగా వస్తాయండి జంతికలు అనేటివి. తర్వాత ఒక చిటికెడు ఓమ వేయాలండి. ఓమ అనేది మనకు డైజెషన్ బాగా అవుతుంది కాబట్టి చాలా మంచిది. వాము వేయడం పిల్లలకు కూడా చాలా మంచిదండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సో నీళ్లు ఎక్కువ వేయడం వలన జారుగా అవుతుంది. తగినంత వాటర్ వేసుకొని చూసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక మూకుడు స్టవ్ పై పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చపాతీ ఇలా కలుపుకున్న పిండిని జంతికల గుట్టంలో వేసుకొని వాటిని జంతికల్లాగా ఒక ప్లేట్ మీద కానీ లేదంటే డైరెక్ట్గా ఇలా మూకుడులో కానీ వేయాలండి. వేసుకొని వాటిని మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. రెడ్ కలర్ రావాలండి. మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తర్వాత వాటిని తీసుకోండి, మూకుడు నుంచి తీసుకోండి. సో అలాగే సేమ్ ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా చేసుకోండి. మళ్ళీ నూనెలో వేయండి. మళ్ళీ అవి రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసేయండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా గుల్లగా వస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ టీ టైంలో కూడా తినవచ్చండి. మరియు పిల్లల స్నాక్స్ బాక్స్లోకి కూడా ఉపయోగించవచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ఛానల్కి లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.